పేదల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని లక్ష్మంపురం తాండా, చైన్పాక, చింతకుంట, రామయ్యపల్లె, చిట్యాల, తిరుమలాపూర్, జూకల్ గ్రామాలలో 1,10,00,000 రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్క పేద కుటుంబాలకు అందేలా కృషి చేస్తామన్నారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. గండ్ర సత్యనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి. గండ్ర సత్యనారాయణ నాయకత్వం వర్ధిల్లాలి. ఓకే. లక్ష్మీపురం తండ, అదేవిధంగా చైన్పాక, సిఆర్పల్లి, చిట్యాల వెటర్నరీ హాస్పిటల్, అదేవిధంగా తిరుమలాపూర్ అంగన్వాడీ భవనం, జీపీ బిల్డింగ్లు 3 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపనలు ఈరోజు చేసుకొని కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈరోజు సుమారు 4 గ్రామ పంచాయతీలు, 3 గ్రామ పంచాయతీలు, 2 అంగన్వాడీ బిల్డింగ్లు, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్ సుమారు 1,10,00,000 విలువ చేసేటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు చేసుకున్నాం. ఇది ఈరోజు గ్రామాలలో మౌలిక సదుపాయాల కొరకు గ్రామ పంచాయతీ భవనం ఉండాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీలకు కూడా కాంపౌండ్ వాల్స్ కానీ, అదేవిధంగా దానికి సీసీ రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 7వ తారీఖు వస్తే 13 నెలలు అవుతుంది నేను ఎమ్మెల్యేగా. ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. 13 నెలల సమయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. విద్య, వైద్యం ఈ 2 కళ్ళ లెక్క. నియోజకవర్గంలో వైద్యం కొరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని తీసుకొచ్చి అంబులెన్స్ వ్యవస్థ పుట్టిన కానుండి మొగులపల్లి, శాంపేటలో 2 మండలాల్లో అంబులెన్సులు లేవు. ఆ అంబులెన్సులను కూడా నేను తీసుకొచ్చి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రారంభించాం. భూపాలపల్లి హాస్పిటల్లో 203 పోస్టులను, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులను తీసుకొచ్చాం. చిట్యాలలో కూడా 17 పోస్టులు ఉంటే 3 డాక్టర్లు ఉంటే ఇంకా 14 మందిని ఖాళీలు నింపమని రేపు మాపు ఆర్డర్లు కూడా తెస్తున్నాం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ద్వారా. సింగరేణి హాస్పిటల్లో కూడా ఒక సిటీ స్కానింగ్ 1,10,00,000 విలువ చేసే సిటీ స్కానింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేశాం. పేదలకు టెస్ట్ కొరకు 2,500 పరీక్ష అవుతుంది. అదేవిధంగా ఈరోజు పిఎస్సీలలో, సివిల్ హాస్పిటళ్లలో వైద్యము పేదలకు అందాలని, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్లో వరంగల్లో, హైదరాబాద్ జరిగే చికిత్స కూడా భూపాలపల్లిలో చేయించే విధంగా, ఇంకా కార్డియా డిపార్ట్మెంటు, యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్, అదేవిధంగా కార్డియా డిపార్ట్మెంట్ను కూడా భూపాలపల్లిలో ఏర్పాటు చేయమని కోరాం. గోరుకొత్తపల్లిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా కొత్త హాస్పిటల్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా ఈ వైద్యంలో ఎలాంటి లోటు లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో చేస్తున్నాం. 102లు కూడా రేగొండకు తీసుకొస్తున్నాం. అదేవిధంగా వైద్యం, విద్య అన్ని గ్రామాలలో ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్, అదేవిధంగా గురుకులాలలో కూడా ఎలాంటి వాష్రూమ్స్ లేక, తలుపులు లేక, కిటికీలు లేక, డోర్స్ లేక, వాటర్ ప్లాంట్ లేక, కరెంటు లేక, ప్లే గ్రౌండ్ లేక అనేక అవస్థలు పడుతుంటే వాటన్నిటికి కూడా మనం గురుకులాలకు మంజూరు తీసుకొచ్చాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్కూళ్ళల్లో ఏదైతే అద్దె భవనాల్లో కిరాయికి ఉంచి చదివిస్తున్నారు వాటికి కూడా 146 కోట్లు తీసుకొచ్చి గాంధీనగర్ గుట్ట ప్రభుత్వ భూమి
గత పాలకులు అయితే వాళ్ళ స్వార్థం కొరకు రాయించుకుంటే లీజ్ తీసుకుంటే దాన్ని రిటర్న్ తెప్పించేసి ఒక్కొక్క భవనానికి 25 కోట్ల రూపాయలు ఇచ్చి 146 కోట్లతో విజయదశమి నాడు శంకుస్థాపన కూడా చేశాం. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్తో పాటు ఇండస్ట్రియల్ పార్క్ కూడా 60 ఎకరాలలో 200 యూనిట్లను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. టేకుమట్ల గోరుకొత్తపల్లికి ఎంఆర్ఓ బిల్డింగ్ లేదు, ఎంపీడీఓ బిల్డింగ్ లేదు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేకపోతే ఎంఆర్ఓ ఎంపీడీఓ బిల్డింగ్లకు 6 కోట్ల 40 లక్షల రూపాయలు మంజూరు ఇచ్చాం.